నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు మనం చూసుకున్నట్లయితే బ్యాడీ మార్కెట్ అయితే నడిచింది. శుక్రవారం, ఈరోజు అమావాస్య. ఇక్కడికి వచ్చేప్పటికి 14,000 బస్తాలు అయితే అమ్మకాలైనాయి అనమాట. అలాగే కొన్ని కొత్త రకాలు రావడం జరిగింది, 4,000 బస్తాలు. అలాగే మొత్తం 18,000 బస్తాలు అయితే ఎక్కువగా కనిపించాయి అనమాట. ఎక్కువగా కొత్తవే ఉన్నాయనుకోండి. అంటే ఈ ఇయర్కి సంబంధించిన కొంచెం ఏసీవి ఎక్కువ కనిపించాయి ఈరోజు. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. అలాగే హైప్ దిస్ వీడియో అని ఉంటుంది, అక్కడ మనకు హైప్ చేయండి. ఇంకా లేట్ అయితే చేయని. ఈరోజు డబ్బీ రకం చూసుకున్నట్లయితే లావు రకాల్లో 44,000 అయితే టాప్ అయింది. కడ్డీ రకం 41,000 అయితే టాప్ అయిందనమాట. ఇక్కడికి వచ్చేప్పటికి కొన్ని క్వాలిటీలు 38, 36 నడిచినాయి. ఇవి ఆంధ్ర క్వాలిటీలే, ఆంధ్ర కర్ణాటకవి. మనం చూసుకున్నట్లయితే నీళ్లు కట్టినట్టు అనమాట. ఇక్కడ కూడా మనకు తెలంగాణ నుంచి ఒక రైతు అయితే వచ్చాడు, 42,000కి అయితే అమ్ముకెళ్ళాడు అనమాట నిన్న. అంటే మంచి క్వాలిటీ, ఒక 14 బస్తాలు 15 బస్తాలు మంచివి, తాలకాయలు వచ్చేసి ఒక 30 బస్తాలు అమ్ముకెళ్ళాడు అనమాట. ఇక్కడికి వచ్చేప్పటికి 2043 22,000కి మించి అయితే పోలేదు. కొత్తదైతే గిన మంచి క్వాలిటీ తీసుకొస్తే 24,000 అట్లా నడుస్తుంది. సర్పన్ 102 రకం చూసుకున్నట్లయితే ఈరోజు 23,500 నడిచింది. అలాగే 6263 21,500 అయితే నడిచిందనమాట. కొన్ని క్వాలిటీలు 16, 17, 18 ఇట్లా ఎక్కువగా నడిచినాయి. ఏసీ వచ్చేసి 20,000కి మించి ఎక్కడ పోవటం లేదు. మంచి క్వాలిటీ ఉంటే 22, 23 ఈ సంవత్సరం కూడా కొంటున్నారు. క్వాలిటీలు తీయటం లేదు రైతులు. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు కొత్త వాటికే డిమాండ్ ఉంది, ఏసీ వాటికి డిమాండ్ లేదన్న అపోహతో చాలామంది మంచి క్వాలిటీలు బయటకు పెట్టడం లేదు. అయిన తర్వాత క్వాలిటీలు మనం రేట్లు చెప్పిన తర్వాత అన్న నా 23కి అడిగినారు, 24కి అడిగినారు అని చెప్తున్నారు. కానీ దాంట్లో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో మనకు తెలియదు అనమాట. అక్కడికి వచ్చి టెండర్కి వేసిన తర్వాత రేట్స్ పడిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది అనమాట. అంతవరకు మనం ఊరినే ఒట్టిగానే నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. ఇక్కడికి వచ్చేప్పటికి కొద్దిమంది రైతులు కరెక్ట్ రేట్స్ చెప్తున్నారు, కొద్దిమంది రేట్స్ హై చెప్పడము, లేకుంటే తక్కువ చెప్పడము ఇలానే నడుస్తుందన్నమాట. ఇక మార్కెట్లో మనకు నడిచిన పొజిషన్ చూసుకున్నట్లయితే ఈరోజు కడ్డీ బ్యాడ్కి ఎక్కువగానే ఉంది. అంటే కడ్డీ బ్యాడ్కి మనకు 23 నుంచి స్టార్ట్ అయ్యి కొత్త 32, 34 టాప్ లైన్ అనమాట. క్వాలిటీలు బాగుంటే 38,000 వరకు కూడా వేస్తున్నారు. వర్షానికి పండినట్టయితే 50,000 చిల్లరనైతే పోతున్నాయి మార్కెట్లో. ఈరోజు కూడా 50, 51, 54 ఇట్లా నడిచినాయి అనమాట. డబ్బీ కానీ కడ్డీ కానీ. డబుల్ డీ వచ్చేసి వర్షానికి పడినట్టు 39,000 అట్లా నడిచినాయి. మంచి క్వాలిటీలు తీసుకొస్తే ఇవి కూడా 45,000. అలాగే ఆంధ్ర క్వాలిటీలు కూడా 36, 37 కూడా నడుస్తుంది. ఇక 2043 మనం చెప్పుకున్నట్లుగా 2024 స్టాకులు అయితే రావడం జరిగింది. ఇవి 16, 17 అట్లా నడిచినాయి అనమాట. ఇవి క్వాలిటీలు తెస్తే 18,000 వరకు కూడా నడుస్తాయి అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, క్వాలిటీ బాగుంటే ఏ ఏడాది అనేది చూడటం లేదనమాట. అంటే మనకు క్వాలిటీ మనకు ఎక్కువ ఉంటే గిన రేట్స్ పడుతున్నాయి. అలాగే 5531 చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి 14, 14,500, 16,000 వరకు నడిచింది కొత్తదైతే గిన. 273లో వచ్చేసి 12, 12,500 నడిచినాయి. 10,081 చూసుకున్నట్లయితే 11,500. అలాగే త్రిమూర్తి 411 10,000 అట్లా నడిచిందనమాట. క్వాలిటీలు బాగుంటే ఇవి కూడా 11,000 వరకు కూడా వేస్తారు, త్రిమూర్తి 411 కూడా. అలాగే 355 చూసుకున్నట్లయితే 12,500. 341 చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ది 13,500, 14,000 అడుగుతున్నారనమాట. సూపర్ 10లో వచ్చేసి 14,500 నడిచింది కొత్తది, పాతది వచ్చేసి 12,000, మీడియాలో వచ్చేసి 10,000 ఇట్లా నడిచినాయి అనమాట. తేజ వచ్చేసి 13,500 నడిచింది. అలాగే గుంటూరు వచ్చేసి 13,800 నడిచింది. క్వాలిటీలు బాగుంటే ఇవి కూడా 14,000 వరకు కూడా వేస్తారు, మీడియాలో వచ్చేసి 10,000, సెకండ్స్ వచ్చేసి 8, 9,000 నడిచినాయి అనమాట. కొన్ని క్వాలిటీలు 11, 12 నడిచినాయి అనమాట. ఇక మిగతా క్వాలిటీలు 5531 సెకండ్స్ 6, 7,000 నడిచినాయి. 273 కూడా 8,000 వరకు నడిచింది. అంటే ఇవి సెకండ్స్ అని చెప్పుకోవచ్చు. సెకండ్సే బాగా మంచి క్వాలిటీలు ఉంటే కొత్త వస్తేగిన 5531 10, 11,000 వరకు వేస్తారు. ఇక 2043 మీడియాలు కనుక చూసుకున్నట్లయితే బ్యాడీ రకాల్లో ఇవి 12,000 సెకండ్స్ నడిచినాయి, మీడియాలు అయితే 14,000 నడిచినాయి. కొత్తవి అయితే 14, 14,500, 15,000 నడిచినాయి అనమాట. ఇంకా డబ్బీ కడ్డీ సెకండ్స్ చూసుకున్నట్లయితే కొత్తవి 12 నుంచి స్టార్ట్ అయ్యి 22, 23కి అయితే ఎండినాయి. కొన్ని క్వాలిటీలు బాగుంటే 25,000 వరకు కూడా వేస్తున్నారు అనమాట. అలాగే కడ్డీ కానీ ఎక్కువగా 25, 28 కనిపించాయి లాట్స్. అలాగే డబుల్ డీ వచ్చేసి 24, 25 నడిచింది సెకండ్స్. క్వాలిటీ బాగుంటే 30,000 వరకు కూడా వేస్తున్నారు. ఇక ఏసీ వచ్చేసి డబ్బీ కడ్డీ చూసుకుందాం. కడ్డీ ఎక్కువగా ఈరోజు 20,000 వరకు నుంచి స్టార్ట్ అయ్యి 30,000కి ఎండ్ అయినాయి. కడ్డీ డబ్బీ కానీ సేమ్ అంతే, 28, 30 లాస్ట్ అయినాయి. కొన్ని క్వాలిటీలు 23, 24 నడిచినాయి అనమాట. ఇక తెల్లగాయల మార్కెట్ గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ వర్షాన్ని పడినట్టయితే 14,000 పోతున్నాయి తెల్లగాయలు డబ్బీ. అలాగే కడ్డీ వచ్చేసి 13,000 అట్లా నడిచినాయి. డబుల్ డీ వచ్చేసి 14,000 అట్లా నడిచినాయి అనమాట. అలాగే తెల్లగాయలు ఈ వర్షానికి పండుకోకుండా మామూలుగా ఇప్పుడు నీళ్ళు కట్టినట్టు తీసుకొని వస్తే 8, 9,000 నడుస్తున్నాయి. 5531
సీడ్ తాల్ ఫ్యాట్‌కి అంతా కూడా మనకు 2-3000 నడిచినాయి. ఫుల్ వైట్ ఉంటే 4-5000 వచ్చేసి మంచివైతే నడిచినాయన్నమాట. 2043 తాలు చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటు 8-9000 నడిచినాయి కొత్తవైతే గిన. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా కొత్త వాటికి కూడా పర్లేదు మార్కెట్. స్టడీగానే నడుస్తుంది మార్కెట్. ఏసీ వాటికైతే తగ్గినట్టుగా కనిపిస్తుంది. అంటే స్టాక్‌లు వేస్తే గిన ఏమన్నా మేబీ చెప్పొచ్చనమాట. ఇక ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.